ఉదయకాల ప్రార్థన. కృపామయుడ, సర్వోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క కృప, మీ యొక్క కరుణ మా అందరిపైన కుమ్మరించినందుకు, అయా మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా కాచి కాపాడినందుకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మమ్మల్ని మీ సన్నిధిలో ఈ రోజున సజీవులుగా నిలవబెట్టినందుకు కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాచుకొనుము అని వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున ఏవేవో కాపాడుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము తండ్రి. మా యొక్క ఆస్తుల్ని, మా యొక్క ఆరోగ్యమును తండ్రి, మా బిడ్డల యొక్క నడవడికను, మా ఉద్యోగమును, మా వ్యాపారములను, మా పరిచర్యలను, వీటిని బట్టి వాటినే భద్రపరుచుకుందాం, వాటినే కాపాడుకుందామన్న ఆలోచన కలిగి ఉన్నాము. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మా హృదయాన్ని మేము కాపాడుకుంటే, మా హృదయంలో చెడు ఆలోచనలు లేకుండా దానిని భద్రముగా దాచిపెట్టుకుంటే అది అన్నిటికీ క్షేమాభివృద్ధిగా మారుతుందని, ప్రతి విషయంలో తండ్రి మేము ఆశీర్వదింపబడిన వారముగా ఉంటామని వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అనేకులు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రయత్నములన్నీ కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము నాయన. ఈ రోజున మీ చిత్తానుసారంగా, మీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు కృప చూపించండి. మా సాక్ష్యం విషయంలో జాగరూకులమై ఉండి వ్యర్థముగా తండ్రి ఎటువంటి క్రియ కూడా చేయకుండా మేము ఈరోజు భయభక్తులతో జీవించే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదే విధముగా ఈ రోజున మేము చేస్తున్న ప్రతి పనిని బట్టి కూడా ప్రార్థిస్తున్నామయ్యా. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలు, వ్యవసాయపు పనులు, ఏ పనుల్లో అయితే తండ్రి మీ బిడ్డలమైన మీ ముందుకు ఈరోజు వెళ్తున్నామో వాటన్నిటిలో మాకు విజయాన్ని దయచేయండి. ఎటువంటి ఆటంకము, అడ్డు లేకుండా ప్రతి విషయంలో తండ్రి మేము అభివృద్ధి చెందేవారిగా, ఫలించేవారిగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా యొక్క ప్రతి మార్గములో మీ యొక్క రక్షణ దయచేయండి. మేము వెళ్తున్న వాహనాలను, మేము వెళ్తున్న మార్గాలను మీ యొక్క ఆధీనంలోకి తీసుకోమని, ఎటువంటి ప్రమాదాల, అపాయాలు మాలో ఉండిన ఏ ఒక్కరికి జరగకుండా సురక్షితముగా మా గమ్యస్థానాలు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ నిమిత్తం, ఇంటర్వ్యూస్ నిమిత్తం వెళ్తున్న వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు జ్ఞానం దయచేయండి అయ్యా. జ్ఞాపక శక్తితో వారిని నింపండి. ప్రతి వాటిలో వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా ఎరిగి ఉన్న దేవుడవు. మేము ఈరోజు ఏ విషయంలో లోటుగా లేకుండా ప్రతి విషయాల్లో సమృద్ధి కలిగి ఉండులాగున మమ్మల్ని దీవించమని, ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను ప్రతి ఒక్క విషయంలో సమృద్ధి కలిగి ఉండులాగున సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ఎవరైతే హాస్పిటల్స్కి ఈరోజు వెళ్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్క రిపోర్ట్ వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క కాపుదల, మీ యొక్క రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఈ రోజున మా యొక్క సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉంటూ నెమ్మదిగా జీవించుటకు సహాయం అనుగ్రహించండి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి. మేము కూడా ఈ రోజున కొందరికైనా మీ యొక్క విలువైన మాటలను చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.